హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఇదేమిటంటే పప్పుచారు కాదు, సాంబారు కాదండి. ఇది ఒక మంచి టేస్టీ టేస్టీ అయిన కర్రీ అండి. ఈ కర్రీని ఈ టైప్లో చేసుకోవాలి కానీ వేడి వేడిగా పూరీలోకైనా సరే, చపాతీలోకైనా సరే, ఇడ్లీలోకైనా సరే, అన్నంలోకైనా సరే టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఇది ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్దామా? ముందుగా మనం ఇవి పచ్చెనగపప్పు అండి. ఈ పచ్చెనగపప్పుని దాదాపు 3 గంటల సేపు అయితే ఊరనివ్వాలండి. అప్పుడు ఈ టైప్లో వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఒక మిక్సీ జారీలో పచ్చి కొబ్బరి సగం చిప్ప తీసుకునేసి కట్ చేసి దాంట్లో వేసి నీళ్లు పోసి దీన్ని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకుందామండి. ఓకేనా? ఈ టైప్లో మనకి పేస్ట్ వస్తే సరిపోతుంది. అది నీళ్లు చూసి పోసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకునేసి దాంట్లో మనం నానబెట్టిన ఈ పచ్చెనపప్పుని అందులో వేసేసుకోవాలండి. స్టవ్ మీద బౌల్లో వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బౌల్లో మనం కొన్ని నీళ్లు పోసుకోవాలండి. ఒక గ్లాసు వరకు నీళ్లు పోసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు మనం వీటిని ఉడికించుకోవాలి కాబట్టి దాదాపు ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు అయితే వీటిని ఉడికించుకోవాలి. చూడండి ఈ టైప్లో ఉడికిపోతుందండి. ఇప్పుడు మనం కాస్త అలా అనంగానే ఈ బేసనం అన్నది అలా నలిగిపోద్దండి. సింపుల్గా ఉడికిపోతాయి, కుక్కర్తో పనే లేకుండా. ఇలా ఈ టైప్లో ఉడికిన వాటిని తీసి పక్కన పెట్టేసి స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో కాస్త నూనె వేసుకుందాం. ఒక 2 గంటలు వేసిన తర్వాత కొంచెం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు 1 టేబుల్ స్పూను, ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ఒక్కటి వేసుకునేసి ఇప్పుడు దాంట్లో చీల్చిన 5 పచ్చిమిరపకాయలు ఇవి వేసి కాస్త అలా కలుపుతూ దీన్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలండి సన్న మంట మీద. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఏదే కానీ ఇలా ఫ్రై చేసేటప్పుడు కొంచెం సన్న మంట మీద చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి దాన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు మనం వేగనిచ్చుకోవాలండి. వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన టమోటాలు దాదాపు ఒక 3 దాకా మంచి ఎర్రటి గట్టి పండ్లు తీసుకునేసి వేసి 1 స్పూను సాల్టు, చిటికెడు పసుపు కూడా వేసేసుకునేసి ఇలా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల సేపు అయితే ఇలా మగ్గించుకోవాలండి. అప్పుడు టమోటాలు, ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మెత్తబడిపోతాయి. ఓకేనా? ఇవి ఈ టైప్లో మెత్తపడిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక కొబ్బరి పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ని దీంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత కాస్త అలా కలుపుకునేసి అదే మిక్సీ జారులో మరి కొద్దిగా నీళ్లు అలా పోసుకునేసి అలా కుప్పిలిచ్చి ఆ నీటిని దీంట్లో పోసుకోవాలండి. అప్పుడేమవుద్దంటే ఇది కొంచెం అలా పలసబారి ఇప్పుడు అది బాగా ఈ పేస్ట్ అన్నది ఈ టమోటాలలో బాగా ఉడికిపోద్దండి. అప్పుడే దీనికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ టైప్లో మనం మంట మీడియంలో ఉంచుకునేసి ఇలా బాగా వేగనిచ్చుకోవాలి. అది కూడా ఎలా అంటే ఇందులో పోసి నీరు మొత్తం ఆవిరైపోయి ఆయిల్ తేలాలండి. ఇప్పుడు ఒక 2 వంకాయల్ని అలా కట్ చేసి ఉప్పు నీటిలో వేసి ఆ తర్వాత దీంట్లో వేసుకునేసి ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూను కారం అలా వేసుకునేసి ఇప్పుడు ఇలా కలుపుతూ దీన్ని మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకించి ఆయిల్ అన్నది ఈ టైప్లో కాస్త రిలీజ్ అవ్వాలి. అప్పుడు మనం నానబెట్టిన చింతపండుని ఇలా పిసికి రసం తీసి ఆ రసాన్ని అయితే దీంట్లో పోసుకుందాం. ఇది పోసిన తర్వాత మనకు నీళ్లు ఎన్ని అవసరమో నీటిని కూడా మనకు సరిపోయేంతగా ఇందులో ఆ చింతపండుతో పోసుకోవచ్చు. ఎక్స్ట్రా కూడా కావాలంటే కూడా నీటిని అందులో పోసుకోవచ్చు అండి. పోసిన తర్వాత ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అది కూడా చూసి వేసుకున్న తర్వాత కాస్త అలా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి దీన్ని కాస్త తెరిలేలోపు మనం ఇందాక ఉడకబెట్టిన ఈ పచ్చెనపప్పుని మిక్సీ జారీలో వేసుకునేసి దీన్ని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఓకేనా? నీళ్లు అది కూడా చూసుకొని దాంట్లో పోసుకునేసి ఈ టైప్లో గ్రైండ్ చేసి ఈ టైప్లో మనకి పేస్ట్ వస్తే సరిపోతుంది. దీంతోనేనండి అది చిక్కగా సూపర్ టేస్టీగా వస్తుంది. ఈ పేస్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు బాగా తెరిలే ఆ పులుసులో ఈ పేస్ట్ని అయితే వేసుకోవాలండి. ఆ పులుసుని మూత తీసి కాస్త ఇలా మనం కలుపుకోవాలండి.
అడుగు పట్టుకోకుండా కాస్త అలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఆ పేస్ట్ని అయితే దాంట్లో వేసుకోవాలి. ఈ పేస్ట్ అన్నది దీంట్లో వేసిన తర్వాత వేసి కలిపి అది కాస్త ఉడికించుకునేటప్పుడు అది చిక్కబడుతూ ఆ వచ్చే స్మెల్ ఉంటుందండి. అంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఆ స్మెల్‌తోనే లేని ఆకలి పుట్టుకొస్తదండి. అంత బాగుంది ఈ పులుసు. ఓకేనా? దీన్నిప్పుడు మనం బాగా ఇలా తెరలనిచ్చుకోవాలండి. ఇలా తెర్లిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర అలా సల్లుకునేసి ఇక వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఈ దీని పేరేందంటే కట్ట లేదా కలియ. ఈ 2 పేర్లతోనే దీన్ని పిలుస్తారండి. మేముండే ఏరియాలో ఎక్కువ శాతం దీన్ని కట్ట అంటారు. కొన్ని ఏరియాల్లో కలియ అని కూడా అంటారండి. ఓకేనా? అందుకనేసి దీన్ని కట్ట, కలియ అని కూడా అని పిలవచ్చు. కానీ దీన్ని ఈ విధంగా చేసుకునేసి ఇడ్లీలోకి గానీ, దోసలోకి గానీ, పూరీలోకి గానీ, ఇలా వేడి వేడి అన్నంలోకైనా సరే ప్రతి దానిలో కూడా ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి. ఆ స్మెల్‌తోనే లేని ఆకలి పుట్టుకొస్తదండి. అంత బాగుంది ఈ కట్టా కలియ. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ టైప్‌లో ట్రై చేసి చూడండి. సాంబార్ దీని ముందు పక్కగా పెట్టాల్సిందే అండి.